చేతగాని సవాల్ అయోమయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం. సవాల్ విసురుడు తప్పించుకోవుడు అలవాటుగా మారిపోయిన ముఖ్యమంత్రి తీరు. కృష్ణా గోదావరి వాటాలు బనకచర్ల పైన అదే కథ. కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్ల పైన సేమ్ సీమ్. ఫార్ములా ఈ రేసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సవాల్ విసిరిన కేటీఆర్ రెస్పాండ్ కాని రేవంత్. ఇటీవల ఈ సవాల్ పైన మాట మార్చిన సీఎం రేవంత్ కు సబ్జెక్ట్ లేదని, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని ప్రాపర్గా ఎక్స్పోజ్ చేస్తున్న గులాబీ పార్టీ. ఇందులో మాత్రం సక్సెస్ అయ్యారు వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రాపర్గా ఎక్స్పోజ్ చేస్తుంది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ని. రేవంత్ రెడ్డి సబ్జెక్టు లేదు ఆయనకు, ఆయన ఒక ఫెయిల్యూరు, ఆయన ఒక ఏ మాట మీద కూడా నిలబడడు అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రాపర్గా ఎక్స్పోజ్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ట్రాప్లో రేవంత్ రెడ్డి పడ్డాడు. ఇది మాత్రం క్లియర్గా అర్థమవుతున్నది. అసలు వీళ్ళకి అర్థం కావట్లేదు, కానీ అడ్మినిస్ట్రేషన్ మీద వీళ్ళకు ఇంకా గ్రిప్ రావట్లేదు. రాజకీయ విమర్శలు చేయకూడదు అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్నప్పుడు. వాళ్ళు తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి విమర్శలు చేసి అడ్మినిస్ట్రేషన్ని, పరిపాలనని కొంత ప్రజలకు చేరువ చేయాలి. అలా కాకుండా రాజకీయ విమర్శలు చేసి మరొక రాజకీయానికి అవకాశం ఇచ్చి ఆ రాజకీయ ఉచ్చులో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూరుకుపోతా ఉన్నది. వీరు మొత్తం అదే. ఇప్పుడు బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు కూర్చున్నాక మీరు నిద్ర లేవలే, అది వాస్తవం. తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఎందుకంటే మొన్న జరిగింది కూడా అదే. కాబట్టి వాళ్ళు లేపి వాళ్ళకి ములుగట్టి పెట్టి కూర్చున్నాక మీరు లేవలే, లేచినాక ఏం చేయాలి? ఆ జరిగినటువంటి పొరపాటు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్పేది ఒప్పేది, ఎక్కడ ఏం జరుగుతున్నది కొంత గ్రిప్ ఉంటుంది, కొంత అవకాశం ఉంటుంది, కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటేనో రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని వెంటనే మీరు రెస్పాండ్ అయిపోయి దాన్ని సరి చేసుకోవడం, దాని మీద రెస్పాండ్ కావడమో అది ఏదో చేయాలి. కానీ మీరేం చేసిర్రు? ఎదురు దాటి దిగిర్రు బనకచర్ల మీద. వాళ్ళేమో రాష్ట్రం ఇబ్బంది పడతా ఉన్నది, దీనివల్ల మన నీళ్ళన్నీ పోతాయి, కేసీఆర్ఏ మొత్తం చేసిరని చెప్పేసి కేసీఆర్ని మీద టార్గెట్ చేసిరు. చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేయాల్సినటువంటి అంశంలో కేసీఆర్ని టార్గెట్ చేసిండు. అక్కడ ఏమర్థమైంది? మీరు ఎవరి పక్షము? తెలంగాణ ఆపద వచ్చినప్పుడు మీరు తెలంగాణ పక్షాన్ని నిలబడతారా, చంద్రబాబు నాయుడు పక్షాన్ని నిలబడతారా, మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తారా, ఎట్లా ఉంటారు అనేది బీఆర్ఎస్ పార్టీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నది. ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, మీ చేతులతోటి చూపిస్తూ ఉన్నది. ఆ విషయంలో బీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మీరు వాళ్ళ ట్రాప్లోనే ఉన్నారు. ఇంకా కూడా బీఆర్ఎస్ ట్రాప్లోనే ఉన్నది ఈ ప్రభుత్వం. మీరు సవాల్ ఇసిరిర్రు. ఎందుకు ఇసిరిర్రో మాకు అర్థం కాదు. ఎవడైనా ప్రతిపక్షంలో ఉన్నాడు సవాల్ ఇస్తాడు ప్రభుత్వానికి. చర్చిద్దాం అని చెప్పేసి వీళ్ళు కొంత సవాల్ ఇసిరాలి. మీరే ముఖ్యమంత్రి గారే సవాల్ ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ ఊకుంటుందా? వాళ్ళు సవాల్ స్వీకరించారు, వాళ్ళు చర్చకు వచ్చారు, వాళ్ళ ట్రాప్లో మీరు కంప్లీట్గా పడ్డారు. పడ్డ తర్వాత ఆయన ఆడిపోయిండు, పెద్ద రాజకీయంగా కొంత అలజడి అయింది, మీడియా అటెన్షన్ గ్రాబ్ అయింది, జనాలు కూడా చర్చించుకున్నారు, సోషల్ మీడియాలో బాగా చర్చ అయింది. రేవంత్ రెడ్డి పారిపోయిండు ఢిల్లీకి, పోయిండు అని చర్చ బాగా అయింది సోషల్ మీడియాలో కూడా. కావడంతో ఇప్పుడు మళ్ళీ మీరు సరి చేసుకునే ప్రయత్నం, నేను ఫామ్ హౌస్కి వస్తా లేకపోతే అసెంబ్లీకి వస్తా అని చెప్తా ఉన్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటిది? కంప్లీట్గా మీరు వాళ్ళ ట్రాప్లో పడ్డారు. వాళ్ళ ఇంటెన్షన్ కరెక్టే ఉంది బీఆర్ఎస్ వాళ్ళది. వాళ్ళు మీ ఫెయిల్యూర్ని, మీకు సబ్జెక్ట్ లేకపోవడాన్ని, మీరు ఢిల్లీ చేతిలో కీలుబొమ్మలని, మీ తాళం చేయి ఢిల్లీలో లేకపోతే గుజరాత్లో ఉంటుందని, ఈ అన్ని విషయాలను వాళ్ళు చాలా స్పష్టంగా ప్రాపర్గా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు జనానికి. మేము నిజమే ఢిల్లీ బానిసలము, మేము నిజమే గుజరాతీ బానిసలము, మేము నిజమే నీళ్ళేమో ఆంధ్రాకి మూటలేమో ఢిల్లీకి వసుకపోతున్నాము అని చెప్పేసి మీరు అది ఒప్పుకుంటా ఉన్నారు. ఇంకో ఈ ఉద్దేశం కూడా అదే. దీంట్లో అన్నిట్లో అది మీ ఫెయిల్యూర్ కూడా అక్కడనే కనపడతా ఉంది. ఇగో నేను ఛాలెంజ్ విసరలే అని చెప్తారు మీరు. ఛాలెంజ్ విసిరిరు. నేను మాట్లాడితే నేను ఛాలెంజ్ విసరలేదు, జస్ట్ సూచన చేయమన్నా అంతే. అసలు సూచన అనే పదమే లేదు మన ఎల్బీ స్టేడియంలో మీరు మాట్లాడిన మొత్తం ప్రసంగంలో. వారంలోనే మాట మార్చేసిన సీఎం రేవంత్. క్లబ్బులకు పబ్బులకు నేను రాను, కేసీఆర్ ఫామ్ హౌస్కి అయితే వస్తా, అక్కడ చర్చిద్దాం, నేను వస్తా, మా మంత్రులు కూడా వస్తారు, అంతేగాని చికాకు తెప్పించొద్దు, నేను మంచోడిని కాదు. కృష్ణానది జలాల విషయంలో అన్యాయం జరిగింది, కృష్ణా జలాల పైన పీపీటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అయిపోయాయి. ఈ రెండు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరి ట్రాప్లో ఏమున్నారు అనేది. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా పెడితే చర్చ పెట్టండి. అసెంబ్లీలో పెడతారా, పెడతారా, పెట్టండి చర్చ. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టండి. మీరు చేసే ఆరోపణలకు వాళ్ళు సమాధానాలు, వాళ్ళు చేసే ఆరోపణలకు మీరు సమాధానాలు పెట్టేసి మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి, వాళ్ళు ప్రజా సమస్యల మీద దృష్టి పెడతారు. అధికార పార్టీ పని ఏంది? పరిపాలన మీద దృష్టి పెట్టాలి. మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకు మంచి చేకూర్చాలి. అలా చేయకుండా మీరు రాజకీయ విమర్శలు చేస్తే ప్రతిపక్షం ఇంకా దానికి డబల్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళుగా చక్కబెట్టాల్సింది. వాళ్ళు తప్పులను ఎత్తి చూపుతారు.
ప్రతిపక్షంగా ప్రధాన పని వాళ్ళ పనిది ప్రజల పక్షాన ఉండి ఇగో ఇది మీరు తప్పు చేస్తున్నారు రేవంత్ రెడ్డి, ఇగో ఇది చేయండి, ఈ పేద ప్రజల కోసం మీరు గిదిస్తున్నారు ఇవ్వలేదు ఇది ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఎత్తి చూపుతూ ఉంటారు. మీరు దాన్ని సరి చేసుకోవాలి, అదే మీ పని. ఆ సరి చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని సెట్ రైట్ అవుతాయి. కానీ మీరు ఆ పని చేస్తలేరు, మీరు రాజకీయ విమర్శలు చేస్తారు, వీళ్ళు దానికి డబల్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎవరు నష్టపోతూ ఉన్నారు? ప్రజలు నష్టపోతూ ఉన్నారు. దానికి కారణం ఎవరైతే ఉన్నారో మీరు కారణమవుతా ఉన్నారు, ప్రభుత్వం కారణమవుతా ఉంది, రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కారణమవుతా ఉంది. కాబట్టి సరి చేసుకోవాల్సింది మీరే, దాన్ని సెట్ చేసుకోవాల్సింది కూడా మీరే.